ఒక వాయుగుండం తీరం దాటింది. ఇది తీరం దాటడంతో దీని ప్రభావం తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని చలి ఇప్పటికే వణికిస్తోంది. ఇదే తరుణంలో ఒక్కసారిగా వర్షాలు కూడా ఉంటాయని చెప్పి అనడంతో అటు ఏపీకి సంక్రాంతి పండుగ కోసం వెళ్ళేటువంటి వారంతా కూడా ఒక నిరాశలో ఉన్నారు. వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామనే సరికల్లా వాయుగుండం అంటున్నారు, తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది అంటున్నారు. పలు జిల్లాలకి సూచనలు జారీ చేశారు. సో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. సో శ్రీలంక సమీపంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి ఆదివారం ఉదయానికి, అంటే ఈరోజు ఉదయానికల్లా అల్పపీడనంగా మారిందట. సో దీనికన్నా ముందు ఈ వాయుగుండం నిన్న శ్రీలంక తీరాన్ని దాటింది. వాయుగుండం కారణంగా తమిళనాడులోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించి, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పైన కూడా దీని ప్రభావం ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, హైదరాబాద్ మహానగరం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం మారింది. తెల్లవారుజామున 8 గంటలకైనా సూర్యుడు వస్తారని చెప్పి చూసేవారందరికీ కూడా అటు ఏం లేదు, కంప్లీట్గా కామ్ అండ్ ప్లెజెంట్ అయిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి ప్రాంతం అంతా కూడా. సో దీంతో అటు శ్రీలంక వైపు నుంచి మొదలైనటువంటి వాయుగుండం తీరం దాటి అది బలహీనపడుతూ అది కొంత తుఫాన్గా మారే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మరి ఈ సిచ్యువేషన్లో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయానికే అది అల్పపీడనంగా మారింది. తీరం దాటే సమయంలో ఇది వాయుగుండం మలై ఉట్టికి, అంటే సుమారుగా తమిళనాడుకు సంబంధించినటువంటి మలై ఉట్టికి 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, చైనాకు చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైన ప్రస్తుతానికి ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా పెను ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రకాశం, బాపట్ల, పల్నాడు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. అటు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటుగా ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల ఆకాశం మొత్తం కూడా మేఘావృతమైపై ఉండిపోయింది. చలి గాలులు వీస్తూ ఉన్నాయి. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంట నూర్పిళ్లను వేగవంతం చేశారు, అటు హార్వెస్టింగ్ కూడా వేగవంతం చేశారు. రైతులు వరి కోత మిషన్లు తీసుకువచ్చి వెంటనే ధాన్యాన్ని ఇళ్లకు చేర్చి పట్టాలు కప్పేందుకు సిద్ధమవుతున్నారు. మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. రామచంద్రరావు, వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఈ వాయుగుండం అల్పపీడనంగా మారి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం పైన ఎక్కడెక్కడ ఈ విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అశోక్, ఒకరోజు గడిస్తే చాలు ఏదైతే వర్షాలు, అకాల వర్షాల వలన ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏదైతే పంట పొలాలు కోసి నూర్పులకు తెచ్చిన దశలో ఇది వర్షాలు కురిసినట్లయితే పూర్తిగా అన్నదాత నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అయితే 2 రోజుల క్రితం నుంచే ఆర్టీవీతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా మనకున్న సమాచారం బట్టి ఇది వాయుగుండం నిన్ననే తీరం దాటింది. అట్లాగే ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లోనే ఇది మరింత అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. ఈ దశలో ఎక్కువగా శ్రీలంక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఈ రోజు కూడా ఆయా ప్రాంతాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమ జిల్లాలు కడప, చిత్తూరు, నెల్లూరు, అలాగే అన్నమయ్య జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకుంటే గుంటూరు, పల్నాడు ఆయా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అశోక్, నిన్న రాత్రి చూస్తే విశాఖలో కూడా అక్కడక్కడ చిన్నపాటి చినుకులు కురిశాయి. ఈ వాతావరణం ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా వర్షాల కంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. నిజానికి గత ఏడాదితో పోల్చుకుంటే, గత ఏడాది మాత్రమే కాకుండా దాదాపు దశాబ్ద కాలం తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏపీలో నమోదవుతున్నాయి. ఈరోజు చూసుకుంటే అల్లూరు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో చూసుకుంటే నిన్న 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఈ పరిస్థితిలో ఒకవైపు చలి తీవ్రత, దానికి తోడు వర్షాలు కూడా కురవడంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఈ సముద్రం అల్లకల్లోలంగా కూడా ఉండే అవకాశం ఉండదు. ఈ రోజు మాత్రం తమిళనాడు వైపు, అట్లాగే దక్షిణ కోస్తా జిల్లాల వైపు
చేపల వేటకు వెళ్ళరాదని కూడా మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి కొంతవరకు ఇది అల్పపీడనం ఈ రోజు పూర్తిగా బలహీనపడే పరిస్థితి ఉండడంతో రేపటి నుంచి యథావిధిగా సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళొచ్చు. అయితే ప్రధానంగా ఈ రోజు మాత్రం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాతావరణం చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురవడానికి సిద్ధంగా ఉన్నట్టు వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. అయితే చలి తీవ్రత మాత్రం రానున్న కాలంలో మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు చూసుకుంటే జీమాడుగుల, లంబసింగి, అట్లాగే పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో చూసుకుంటే 2.7, 3.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పరిస్థితిలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. రైతులకు సంబంధించి మాత్రం ఈ రోజు సాయంత్రం నుంచి దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారుల మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. అశోక్, రైట్, థ్యాంక్ యూ చంద్రరావు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక దగ్గర వాయుగుండం ఇప్పటికే తీరం దాటింది. అది బలహీనపడి అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. అయితే ఇవాళ కొంత వర్షాలు ఉండే అవకాశం ఉంది. నిన్నటి నుంచి కొంత మేఘావృతమైంది, పలు ప్రాంతాల్లో చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా కొనసాగుతున్న అధికారులు చెప్తున్నారు. తిరుపతి, కడప, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, అనంతపురం ఈ జిల్లాలో ఈరోజు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మీరున్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వాతావరణం ఎలా ఉంది, కామెంట్ చేయండి.